బంగారం ఇవాళ మేడం ఎక్కువ పని చేసినా అని చెప్పి 2000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది. అవునా, నా కోసం పొద్దంతా బాగా కష్టపడుతున్నా బావా. నీ సంతోషం కోసం నేను ఎంత కష్టమైన పడతా బంగారం. అవునా, పొద్దుందాకా నా కోసం కష్టపడుతున్నావా బావా? ఇంట్లో రాత్రంతా నీ కోసం కష్టపడతా. నువ్వు కష్టపడతా అని నన్ను కష్టపెట్టావు బంగారం. ఏంటి ప్రత్యేకత? మర్చిపోయారా, ఈరోజు మన పెళ్లి రోజు. సారీ డియర్, మర్చిపోయినా. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏముందో ఇప్పుడే చెప్తే దాంట్లో స్పెషల్ ఏముంది? సాయంత్రం రండి, అప్పుడేంటో చెప్తా స్పెషల్. అబ్బా, నీలో ఇంకా చిలిపితను పోలే డియర్. నేను కూడా నీకు సాయంత్రం ఓ సర్ప్రైజ్ ఇస్తా. అబ్బా సరే, చూద్దాం. పదండి. బంగారం అటు ఎదుర్రా. ఏంటక్క, ఈరోజు మీ పెళ్లి రోజా? అబ్బా, అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావు మరదల పిల్ల? బావా కొత్త డ్రెస్సు, అద్దాలు, ఆ చేతి కుంగరాలు. ఎంతైనా మా అక్క అదృష్టవంతురాలు. ఫేస్లా కలొచ్చింది. ఏంది మరదల పిల్ల, ఎడిపోతారు? అది సంఘంలా పొదుపు పైసలు కట్టడానికి పోతున్నా బావా. సరే జాగ్రత్త, సంఘంలో అందరు నీ లెక్క కరెక్ట్ ఉండరు. అసలే పైసలు ముచ్చట. గట్లెట్లుంటది బావా? నన్ను ఎవరైనా మోసం చేసినా, నా వల్ల ఎవరైనా మోసపోయినా నేను అస్సలు తట్టుకోలేను. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, ఖచ్చితంగా ఉంటా. మీరిద్దరూ సాయంత్రం భోజనానికి రండి. సరే బావా. ఓయ్, ఎక్కడున్నావు? మా ఆయన ఇంట్లోంచి వెళ్ళింది కదా, తొందరరా. వచ్చినవా? ఎవరైనా చూసిరా? ఎవరు చూడలే బంగారం. అయినా ఇది ఏమన్నా మన కొత్తనా? ఈరోజు నాకు ఇష్టమైన చీర కట్టుకున్నావు బంగారం. నాకు పిచ్చి ఎక్కిస్తున్నావు. సరే, ఇంకెందుకు లేటు, మీ ఆయన వస్తాడు, పని కానిద్దామా? అరే, ఎందుకంత తొందర? మా ఆయన ఇప్పుడేం రాడలే, ఇందాకే ఫోన్ చేసిండు లేట్ అవుతుందని. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను నిన్ను రెచ్చగొడతా, రెచ్చిపోవాలి. సరే మరి.
రెచ్చగొట్టుడు కాదు, నేను నిన్ను రెచ్చగొడతా. నేను చెప్పినట్టే చేయాలి. నీకు అట్లా ఉండడంటే ఇష్టం కదా. ఇక నా వల్ల అయితే లేదు. చెక్కిస్తున్నావు బంగారం. అరే ఆగు, అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా ఉందా? మ్మ్. ఇంకేంటి? ఇది ఇది థ్యాంక్స్ బంగారం. ఓయ్, అది నీకు తాగడానికి లే. తాగడానికి కదా? మొన్న సినిమాలో వీళ్ళని నెత్తి మీద పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నది చూసినాం కదా. అవును. నువ్వు కూడా అట్లా చేస్తే నాకు మూడు వస్తుంది. అంతే అంటావా బంగారం? అంతే. తప్పదా? నా ఊర్వశి ఈ బంగారు గొలుసును చూసి సంబరపడతాయి కావచ్చు. బా, కమ్మటి వాసన వస్తాను. నాకోసం బిర్యానీ చేసినట్టుంది. ఇంకా నాకు ఇష్టమైన పూరీలు కూడా చేయవచ్చు. నా ఊర్వశి కోసం స్వీట్ తెచ్చిన, మల్లెపూలు తెచ్చిన. ఇంకా లేట్ చేసేందుకు పోతా. హలో మమత, ఏమేం బావా? ఏమేం బావా? ఇక్కడ ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఎడుతున్నావు? అట్లా ఫోన్ చేసి ఏమో ఏమో మాట్లాడుతున్నావు. ఏమేం చెప్పు. నా నోటితోటి ఎంత అని చెప్పాలమ్మా? నీ కళ్ళతోటి నువ్వే చూద్దుపా.
వీళ్ళు చేసే భాగవతం చూడు నీ కళ్ళతోటి. ఛీ! నా సంసారం ఆగమైపోయింది. అయినా నీ పిల్లలు మొగంతో నీ తైతక్కలాడుతుంటే నువ్వు చూసుకుంటే ఎట్లుంటున్నా బావా? నీ కోపం వద్దలేదా? కోపం ఎందుకు అత్తలేదమ్మా? రక్తం మరుగుతుంది, చంపి బొంద పెట్టబుద్ధి అవుతుంది. కానీ ఏం చేయలేకపోతుంది. నన్ను క్షమించండి. ఏం తక్కువ చేసిన నీకు నేను? చీరలు అంటే చీరలు తెచ్చినా, పైసలు అంటే పైసలు తెచ్చినా, నగలు అంటే నగలు తెచ్చినా. నాకు అర్ధ భాగం అనుకుంటే వానికి అర్ధ భాగం అయిపోతుంది కదనే. మమత సారీ. ఛీ! నాతో మాట్లాడకు, నా పేరు ఇయ్యకు. నీకు ఏం తక్కువ చేసిండ్రా? మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా, అప్పుడే నీకు బోర్ కొట్టినా నేను? సాయంత్రం నాకు సర్ప్రైజ్ ఇస్తామంటే నా కోసం బిర్యానీ చేస్తాను అనుకున్నాను, కానీ బెడ్ మీద మీతో రొమాన్స్ చేస్తాను అనుకోలేదే. నా కోసం పూరీలు చేస్తాను అనుకున్నా, కానీ వాళ్ళ పక్కన వాడిని దొరుకుతాం అనుకోలేదు. నా స్వీట్ కంటే వారి స్వెట్ నచ్చిందా? నా బంగారం కంటే వారి బాడీ నచ్చిందా? నా పూల కంటే వారి పరుపు నచ్చిందా? ఎందుకు చేసినవే ఇట్లా? అసలు నువ్వు మనిషివే నానే? క్షమించండి. ఛీ! ఇన్ని రోజులు ఏడ్చే మొగని నమ్మద్దు అనుకున్నా, కానీ ఇక్కడ నుంచి ఏడ్చి ఆడదాన్ని కూడా నమ్మద్దు. ప్రేమించినాని నా వెంట పడితే నా అమ్మ నన్ను వదిలేసి వచ్చిన కదరా. నా బిల్డింగ్ వదిలేసి ఇక్కడ వచ్చి చిన్న ఇంట్లో ఉంటున్నా. నా ఇంటికాడ పరుపులో వంటదాన్ని ఈడికి వచ్చినాక నేల మీద వంటున్నా కదరా. నా అమ్మ నన్ను వదిలేసి వచ్చినందుకు నాకు ఇది జరగాల్సిందే. అయ్యో, నన్ను క్షమించు బంగారం. ఇదంతా పైసల కోసమే చేస్తున్న బంగారం. రోజు తీసుకొచ్చి ఇచ్చే పైసలు ఇవ్వే. థు! నా కోసం కష్టపడి పని చేస్తున్నావు అనుకున్నా, ఇట్లా దీంతో పాడు పని చేసి తీసుకొస్తున్నావు అని అనుకోలేదు. అయ్యో, నన్ను క్షమించండి. ఈ తాళి నీ మెడలో ఉన్నా లేనట్టే, నేను కూడా ఉన్నా లేనట్టే. నేను క్షమించని తప్పు చేశాను. మీరు ఎటువంటి శిక్ష ఇచ్చినా నేను భరిస్తా. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇద్దరిని చెట్టు కట్టేసి కొట్టాలనిపిస్తుంది, కానీ పోయేది నా ఇజ్జతే. సూపారించి కూడా చంపేయాలనిపిస్తుంది, కానీ ఆ పాపం నాకెందుకు? ఒరే, నువ్వు నా పక్కన నిల్చోకు. నువ్వు నా పక్కన ఉంటే నా ఒళ్ళంతా కంపరం ఎత్తాలి. 24 గంటలు బిజినెస్ బిజినెస్ అని మన పెళ్ళినప్పటి నుంచి నన్ను పట్టించుకున్నదే లేదు. మరి నా కోరికలు ఎట్లా తీరాలి? అందుకే ఈ పని చేసిన. 24 గంటలు నీ పక్కనే ఉంటే మరి బొక్కలు ఎట్లా వస్తుంది? నేను బొక్కల పని చేసినంత నీకోసం కదా, దానికోసం ఇంకా పాడు పని చేస్తావు నువ్వు. చెప్పురా, నిన్నేం చేయాలి, దాన్నేం చేయాలి? మీ ఇద్దరు చేయబెట్టి నీ విషయத்தை చచ్చిపోలా? చెప్పు, చెప్పవే. మమత, నేను నీ సంతోషం కోసమే చేసిన మమత. నువ్వు నా సంతోషం కోసం